కొద్ది రోజులుగా తడబడుతున్న పూజా హెగ్డే కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఆ మధ్య పాన్ ఇండియా ఆశలతో వచ్చిన అవకాశాలు కూడా వదులుకున్న పూజ ఆ తర్వాత చాలా రోజులు ఆఫర్స్ లేక ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు మళ్ళీ వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు బుట్టబొమ్మ. రాధేశ్యామ్ రిలీజ్ కు ముందు కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ బుట్టబొమ్మ కెరీర్ ని కష్టాలు పడేశాయి. ఈ పరిస్థితుల్లో నార్త్ లో దేవా సినిమా అవకాశం రావడంతో ఊపిరి పీల్చుకున్నారు బుట్టబొమ్మ. తాజాగా సౌత్ నుంచి కూడా పూజా హెగ్డే కు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్న సినిమాలో పూజానే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ సినిమా కోసం భారీ పేమెంట్ డిమాండ్ చేసినా ఓకే చెప్పింది చిత్ర యూనిట్. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ ఈ బ్యూటీ పేరే వినిపిస్తోంది. విజయ్ హీరోగా రూపొందుతున్న ఆఖరి చిత్రం దళపతి 69 లోనూ పూజను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉంది యూనిట్. అందుకే మరోసారి ఈ కాంబోనే రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. హెచ్ వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా రూపొందుతోంది దళపతి 69. ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీలో ఛాన్స్ రావడంతో పూజా హెగ్డే కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట.